తన జీవిత లక్ష్యం తెలుసుకోవాలని సత్యాన్వేషకురాలై ఆత్మజ్ఞానం పొందాలనే లక్ష్యంతో ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ధీరవనిత శ్రీ కాటేపల్లి శైలజ గారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన ఆధ్యాత్మిక మార్గం కోసం అన్వేషిస్తూ చివరికి 2003లో పిఎస్ఎస్ఎంలో భాగమయ్యారు. అనంతరం పత్రిజీ బోధనలకు, ఆయన ఆశయాలకు స్ఫూర్తి చెంది ధ్యాన ప్రచారానికి నడుం బిగించారు. ఈ క్రమంలో 2003లో శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం పేరుతో 9x9 పిరమిడ్ను నిర్మించి ధ్యానం గురించిన సమాచారంతో ముద్రితమైన 1,00,000కు పైగా పుస్తకాలను ముద్రించి ఈ గ్రంథాలను విద్యార్థులకు అందించారు. అలాగే ఖమ్మంలో ఉన్న 33 లక్షల మంది విద్యార్థులకు ధ్యానం పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి పాఠశాలకు ధ్యానం ద్వారా అవగాహన కలిగించే ఒక పుస్తకాన్ని పంపిణీ చేసి దాని ద్వారా ఆ పాఠశాలలో ధ్యాన ప్రచారం చేశారు. అలాగే ఖమ్మంలో ప్రతి ఇంటిని ధ్యానమయంగా చెయ్యాలనే ఉద్దేశంతో 2008లో ధ్యానం శాకాహారంతో జీవితంలో ఆనందం, ఆరోగ్యమనే శీర్షికన పుస్తకాలు ముద్రించి పంపిణీ చేశారు. 2009లో ధ్యాన కుటుంబం అనే కాన్సెప్ట్తో 41 ఇళ్లలో 41 రోజుల మండల దీక్షను నిర్వహించి ఒకే రోజున వారందరి ఇళ్లను 41 ధ్యాన కేంద్రాలుగా రూపుదిద్దారు. 2010లో ధ్యాన ప్రభంజనం అనే కాన్సెప్ట్తో ఖమ్మంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కేంద్రాలలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు. 2009లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే 2022లో ఖమ్మం శాసనసభ అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే తన ధ్యాన ప్రచారంలో భాగంగా ఖమ్మంలో దాదాపు 700 పిరమిడ్ల నిర్మాణానికి స్ఫూర్తినిచ్చారు. 2023లో ఖమ్మంలో 4,000 మందితో మహాకరుణ సద్భావన మెగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. 2025 ఫిబ్రవరిలో జిల్లా స్థాయిలో ధ్యాన ప్రచారానికి ఒక వ్యాన్ను ఏర్పాటు చేసి దానిని ఉపయోగించుకుంటూ ఇప్పటి వరకు 10 మండలాలు, 180 పాఠశాలల్లో ధ్యాన ప్రచారం నిర్వహించారు. పిఎస్ఎస్ఎం విస్తరణకు నిస్వార్థ కృషి చేస్తున్న కాటేపల్లి శైలజ గారిని ఇప్పుడు పిఎంసి అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు. శ్రీ కాటేపల్లి శైలజ గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీ పిఎంసి.